జై శ్రీరామ్. మనం చిన్నప్పటి నుంచి స్కూళ్ళలో వందే మాతరం గీతం నేర్చుకున్నాం. ప్రతి ఒక్కరం కూడా నేర్చుకున్నాము. దానికి ఇప్పుడు 150 సంవత్సరాలు నిండినాయి. మనం చూస్తున్నాగానే మన ఏజ్తో పాటు అది కూడా వెళ్ళిపోతుంది. 150 సంవత్సరాలు నిండినాయి. బట్ దీనికోసము మన కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రతి ఒక్కరూ కూడా వందే మాత్రం పాడాలి అని చెప్పేసి ఒక ఉత్సవాల్లోని పెట్టింది. చాలామంది సెలబ్రిటీలు కూడా బాగా ఉత్సాహంగా పాల్గొన్నారు దీంట్లో. మనందరం చూసినాము. వాళ్ళు నేర్చుకొని మరీ పాడిర్రు. చాలా సంతోషం దీనికి. అండ్ కొందరైతే మన దగ్గర మోడీ గారు కువైట్ వెళ్తే అక్కడ కూడా వందే మాత్రంతో వీళ్ళు మనకు స్వాగతం పలికిరు మోడీ గారికి. వందే మాత్రం అంటే ఒమన్ దేశంలో కూడా, అంటే జోర్డాన్లో అయితే మీరు చూసిర్రు. జోర్డాన్ యువరాజు, ఆ జోర్డాన్ యువరాజు ఎవరంటే వీళ్ళు మహమ్మద్ ప్రాఫిట్ అని ఉంటాడు కదా ఇస్లాంలో. మహమ్మద్ ప్రాఫిట్ గారి 42వ తరం వారసులు. ఆయన్నే వచ్చి ఎయిర్పోర్ట్కి వచ్చి మోడీ గారిని డ్రైవింగ్ సీట్లో చేసి అతనే డ్రైవింగ్ చేసిండు కారు కూడా. ప్రాఫిట్ గారి అది వారసులు అతను డ్రైవ్ చేసి అతనే అక్కడికి హాల్ తీసుకెళ్ళి అక్కడ కూడా వందే మాత్రం పాడిండు. అలాంటిది మన వేరే అక్కడ వాళ్ళు మన వందే మాత్రంకి మన భారతీయులకు అంత ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు మన ఇక్కడ వాళ్ళకి ఏం రోగం పట్టిందో నాకు అర్థం అవ్వట్లేదు. మనం చూస్తాం ఓవైసీ అయితే నేను వందే మాత్రం నేను ఎందుకు పాడాలి చెయ్యాలి ఇది అంటారు. అంటే నీకు వందే మాత్రం పాడబుద్ధి కాకుండా నువ్వు వెళ్ళిపో. నీకు మత ప్రాతిపదికన నీకు ఒక దేశం ఇచ్చిరు అప్పుడే, నీ తాత ముత్తాతలు ఉన్నప్పుడే. నువ్వు అక్కడికి వెళ్ళిపో, నీ ఆస్తులు అమ్ముకో. ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఆస్తులు అమ్ముకొని పాకిస్తాన్కి వెళ్ళిపోండి. మీరు మీకు ఇష్టం లేకపోతే మీరు ఎవడో బలవంతంగా ఉండమన్నట్టు మీరు ఇక్కడ ఉండే వాళ్ళు అనుకుంటారు. ఇక్కడ ఉండాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా, కేంద్ర ప్రభుత్వం, అది ఏ కేంద్ర ప్రభుత్వం అయినా సరే, ఏ రూల్ పెట్టినా అందరూ పాటించాల్సిందే. అది బీజేపీ పెట్టినా సరే, కాంగ్రెస్ పెట్టినా సరే, ఇంకా ఏదైనా పార్టీ పెట్టని అందరూ పాటించాల్సిందే. మన దేశంలో ఉండాలంటే అందరికీ ఒకే రూల్. 150 కోట్ల మంది జనాలకు కూడా ఒకటే రూల్ ఉంటుంది. ఏదో ఇది ఒక వర్గానికి సంబంధించింది కాదు, ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు. కేంద్ర ప్రభుత్వం అంటే మొత్తం యావత్ భారతదేశానికి ఒకటే రూల్ ఉంటుంది. మీకు ఇష్టం లేకపోతే మీరు వెళ్ళిపోండి దయచేసి. ఇదేదో కొత్తగా వచ్చిన వక్ఫ్ రూల్ లాగా 1957లో రాలేదు వందే మాత్రం అనేది. ఇప్పటికీ 150 సంవత్సరాలు అవుతుంది వందే మాత్రం అనేది ఉంది. సో ఇక్కడ ఉండాలనుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం ఆదేశం ఇస్తే అదంతా పాటించే వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండాలి. లేదంటే దయచేసి మీకు ఇష్టం లేకపోతే చెప్తున్నాను, దయచేసి వెళ్ళిపోండి. అక్కడ పోయి మీరు పిండి కడుక్కుంటారా, రొట్టెలు కడుక్కుంటారా, అది మీ ఇష్టం. జై శ్రీరామ్.